ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నటిదాకా నీకు సీతకి మధ్య ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు, కాని ఇప్పుడు నీకు సీతకి మధ్య భార్యాభర్తల బంధం ఉంది. ఆమె బాధపడినా సంతోషంగా ఉన్నా దానికి నీదే బాధ్యత. అందమనేది చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. అది కళ్ళకి నచ్చినంతవరకే. మంచి స్నేహానికి, మంచి జీవితానికి, మంచి సంసారానికి అందం ఏమాత్రం ముఖ్యమైంది కాదు. జీవితాంతం ముఖాన్ని మాత్రమే చూస్తూ బ్రతకలేం. భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం, మమకారం, నమ్మకం ఉండాలి. ఒకరి తప్పులు మరొకరు సరిదిద్దుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇద్దరిది ఒకే మాటగా, ఒకే దారిగా బ్రతకడంలోనే అంతులేని ఆనందం ఉంటుంది. అంతేగాని మీ పిన్ని భావిస్తున్నట్టుగా కేవలం అందం మాత్రమే ఆనందాన్నివ్వదు. సీత బంధానికి విలువిచ్చి నీతో కలిసి ఇక్కడికొచ్చింది. తనను అవమానించడం అంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. దయచేసి తనకి అన్యాయం చేయకు. లోపలికి తీసుకురా, చక్కగా కాపురం చేసుకో. నువ్వు మీ నాన్న బాబాయ్ లాగా పిరికి వాళ్ల బ్రతకడం నాకిష్టం లేదు. సీత మంచిది కాదని నేను అనడం లేదు అత్తయ్య, కానీ తను పిన్నిని అవమానించడం, చెయ్యి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈ విషయం గురించి నేను సీతతో మాట్లాడానురా. ఆ రోజు అసలేం జరిగిందని కూడా అడిగాను. నీ మొహం అద్దంలో చూసుకున్నావా? లక్ష్మి నన్ను సీత ఆవేశంలో తప్పే ఉందిరా. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. మహాలక్ష్మి తను తప్పు చేసి ఎదుటి వాళ్ల మీద కక్ష పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళు, సీతతో మాట్లాడు. నువ్వు చెప్తే గాని తను ఏ నిర్ణయం తీసుకోదు. ఏంట్రా ఆగావు? వెళ్ళు, మాట్లాడు. ఆగురా! ఈవిడ గారు కరెక్ట్గా ఈ టైంలోనే దిగబడాలా? మంచి పని జరుగుతుంటే ఓర్చుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? అది అది ఒకసారి సీతతో మాట్లాడదామని. ఏంటి నువ్వు దాంతో మాట్లాడేది? ఇది నీ సొంత ఆలోచన లేక ప్రియమైన మీ మేనత్త గారి ప్రోత్సాహం? ఎవరేం చెప్పినా తల ఆడించుకుంటూ వెళ్ళిపోవడమేనా? నీ బుర్ర ఉపయోగించవా? అయినా నా పర్మిషన్ లేకుండా నువ్వు దాని దగ్గరికి వెళ్ళడమేంటి? ఇదేనా నువ్వు నా దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ? ఇదేనా నువ్వు నాకిచ్చే గౌరవం? నిన్ను పెంచి పెద్ద చేసినందుకు సిగ్గుపడేలా చేస్తున్నా.
మన కుటుంబానికి సొసైటీలో పరువు మర్యాదలున్నాయి. ఆ సంగతి మర్చిపోకు. ఎందుకొదనా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాణ్ణి బెదరగొడతావ్? వాడేమనుకుంటున్నాడో కూడా వినాలి కదా. చెప్పు రామ్. అందాల పోటీకొచ్చిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం వల్ల సీత హర్ట్ అయిందంట పిన్ని. అందుకే ఆ రోజు ఆవేశంలో నీ పట్ల తప్పుగా ప్రవర్తించిందంట. అంటే ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి కోసం నా మీద చేయి చేసుకుంటుందా? తాళి కట్టి 24 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే అమ్మాయికి సపోర్టుగా మాట్లాడుతున్నావా రామ్? తను కుట్టింది ఎవరో దారినిపోయే దానమ్మను కాదు, మీ పిన్నిని. సీత చెప్పిందంత నిజమేనని నువ్వెలా నమ్ముతావు? అందంగా లేవన్న చిన్న మాట అన్నందుకే ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? ఇన్ని మాటలెందుకురా? సీత మీ పిన్నిని కొట్టడం ముమ్మాటికి తప్పే. అనవసరం. మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అక్కడ సీత ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతోందో. ఏమండి, ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఫోన్ చెయ్యండి. నాన్న, ఇప్పుడేం మాట్లాడాలి? నాన్న. అమ్మా సీత, సీత, ఎలా ఉన్నావమ్మా? ఇంటి నుంచి బయటికొచ్చి ఒక్క పూట కూడా గడవలేదు. ఇంతలోనే ఏం చేంజ్ అయిపోతాను నాన్న? అమ్మా సీత, మీ అత్తయ్య గారు వాళ్ళు ఏమంటున్నారమ్మా? నువ్వెక్కడున్నావు? వింతగా అడుగుతున్నావేంటమ్మా? నేనెక్కడుంటాను? మా ఆయన వాళ్ళ ఇంట్లోనే కదా. అమ్మా సీత, వాళ్ళు నిన్ను లోపలికి తీసుకెళ్లారా, ఇంకా బయట నిలబడున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.